వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు ఎంబీబీఎస్ ఉస్మానియా, FCGP, PGCC, చెస్ట్ డిసీజ్, ఢిల్లీ మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా, మెదక్. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ మరమ్మతులు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ గురై గణేష్ అనే లైన్మెన్ మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. లైన్మెన్ గణేష్ అల్లాదుర్గం మండలంలోని రెడ్డిపల్లి, వెంకట్రావుపేట గ్రామాలకు విద్యుత్ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా ఈరోజు మెట్టుగడ్డ చౌరస్తా వద్ద ట్రాన్స్ఫార్మర్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అంతరాయాన్ని సరిచేసేందుకు హెల్పర్ రామకృష్ణతో కలిసి ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లాడు. విద్యుత్ లైన్మెన్ గణేష్ ఎల్సీ తీసుకోకుండానే విద్యుత్ను సరిచేసి ఫీజు అమరుస్తున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై గణేష్ అక్కడికక్కడే స్పృహ తప్పి కింద పడిపోయాడు. ఇది గమనించిన హెల్పర్ రామకృష్ణ లైన్మెన్ గణేష్ను కాపాడే ప్రయత్నం చేశాడు. గణేష్ స్పృహలో నుండి తీరుకోకముందే అప్రమత్తమై స్థానికులకు అధికారులకు ఫోన్లో సమాచారాన్ని అందించాడు. అలర్ట్ అయిన స్థానికులు 108 వాహనంలో గణేష్ను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటన గణేష్ ఇంట విషాదాన్ని నింపింది. ఈ విషయం తెలుసుకున్న మృతుడు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. లైన్మెన్ గణేష్కు సంబంధం లేని చోట విద్యుత్ మరమ్మతుల పనులు ఎలా చేయిస్తారని మృతుడి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. గణేష్ మృతిపై పలు అనుమానాలు ఉన్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై అల్లాదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గణేష్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.